రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. RRR భూ నిర్వాసితులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో రైతులు నామినేషన్లు వేయనున్నారు. 160 గ్రామాల ప్రజలు నామినేషన్లు వేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు RRR అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని రైతులు మండిపడుతున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎకరం భూమి ధర 5 కోట్లు ఉండగా 30 లక్షలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా ప్లాట్ల ధర గజం 30,000 రూపాయలు ఉండగా 4,500 చెల్లిస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తామని RRR భూ నిర్వాసితులు తెలిపారు. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ అనే అవసరం అనుకుంటే రాష్ట్రం అంతా 8 జిల్లాల్లో ఏ విధంగా తీసుకుంటారు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం మరి చౌటుప్పల ప్రాంతం, భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ, నారాయణపూర్ కానీ అదే విధంగా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చౌటుప్పల్ విషయం కాడికి వస్తే మున్సిపాలిటీ 2 భాగాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి, మరి డెవలప్ అయి ఇండ్లు ప్లాట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి, మరి బహిరంగ మార్కెట్ లో ఇలా 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి మరి ల్యాండ్ ఇలా వాళ్ళు ఇచ్చేది 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మనం మొన్ననే చూసాం, హైదరాబాద్ లో రాయదుర్గంలో 3,40,00,000 SRO రేట్ ఉంటే మరి 177 కోట్లకు అమ్మడం జరిగింది. మరి ప్రభుత్వ భూములు ఏమో 177 కోట్లు అంటే వేలం వేసి అమ్ముకుంటా ఉన్నారు. మరి రైతుల భూమి కాడికి వచ్చేసరికి SRO రేట్ ఏది ఉంటే అదే ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ RRR రోడ్డు ఏదలుచుకుంటే భూమి అని ఇవ్వాలి, లేదు అంటే బహిరంగ మార్కెట్ లో ఏ రేట్ అయితే పోతుందో దానికి 3 రేట్లు ధరన్న కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి నుంచి 40 కిలోమీటర్లు ఉంటే అన్ని దిక్కులు అంతే ఉంటే బాగుంటుంది. చౌట్లకు వచ్చినాక 28 కిలోమీటర్లు, నారాయణపురం పోయినాక 28 కిలోమీటర్లు, మళ్ళీ అవతల పోయినాక 40 కిలోమీటర్లు, ఓ దగ్గర 50, ఓ దగ్గర 60 ఇట్లా పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం దాన్ని అలాట్మెంట్ మార్చేసి దొంగసాటుగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అలాట్మెంట్ తయారు చేసి దాన్ని బయటికి ఇచ్చి దాన్ని సర్వే నెంబర్లు ఇచ్చి చాలా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్న రైతులని. మేము మాత్రం భూములు ఇచ్చేది లేదు. ఒకవేళ భూములు తీసుకున్నా కూడా మాకు భూమి ఇవ్వాలి. అంతకన్నా మేమైతే డబ్బులు తీసుకునే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మేము గట్టిగానే పట్టి పోరాడదామని మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు కేంద్రం దగ్గర కూడా 4-5 సార్లు రైతులు కిరాయిలు పెట్టుకొని కేంద్రం ప్రభుత్వం దగ్గర కూడా గడ్కర్ దగ్గర కూడా పోవడం అనేది జరిగింది. మీ రింగ్ రోడ్ క్యాన్సిల్ చేస్తామని చెప్తుంటేనే ఇవాళ అధికారులను భూముల మీదకి తోలిచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల ద్వారా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తాను. జూబిల్స్ ఎన్నికలు ఏదైతుందో ఆ ఎన్నికలలో కూడా రైతుల పక్షాన్ని నుంచి RRR రైతులు మొత్తం RRR ఉత్తర దక్షిణ భాగం దాదాపు 8 జిల్లాలు 35 మండలాలు దాదాపు 160 గ్రామాల నుంచి కూడా పెద్ద మొత్తంలో నామినేషన్ వేసి ప్రభుత్వం దిగివచ్చే విధంగా కూడా హెచ్చరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మేము రైతులను ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా తప్పుల తడగా ఉంది. ఎవరి ఇష్టానుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు. బడా కంపెనీలకు, పెత్తందారులకు, వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబించినట్టు ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 4 సార్లు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఇయ్యనని చెప్తున్నారు, వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. 2 కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు. కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక్క భూమి RRRకి అసలు భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు, 50 మీటర్ రైలు అంటా ఉన్నారు. కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తామని RRR భూ నిర్వాసితులు అయితే తెలుపుతున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ RRR అలైన్మెంట్ సంబంధించి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రము ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి రేపు జూబ్లీహిల్స్ లో జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తామందరం కూడా పోటీ చేసేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క RRR బాధిత రైతులు మాకు చెప్తున్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సమావేశమైనటువంటి వీరందరూ కూడా రేపు జరిగేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరం కూడా పోటీ చేస్తున్నాము. దాదాపు 8 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 35 మండలాలకు సంబంధించి 160 గ్రామాలకు సంబంధించినటువంటి అందరం కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ వేస్తాము, బరిలో నిలుస్తాము. సో ఈ విధంగా తమ యొక్క వ్యతిరేకతను చాటుతాము అని చెప్పేసి కూడా
ఈ జిల్లాలో రైతులు మాత్రము చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎందుకంటే త్రిపుర అలైన్మెంట్ ప్రతిగా ఉన్న దాని ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ప్రాంత పరిధిలో ఉన్నటువంటి అనేక మంది రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ మారుస్తామని చెప్పేసి గతంలో వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ప్రజెంట్ గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఆ యొక్క హామీని పూర్తి స్థాయిలో దాఖలు చేశారని చెప్పేసి మనం వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చౌటుప్పల్ పరిధిలో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఎకరం భూమి ధర దాదాపు 5 కోట్ల రూపాయలు ఉండగా ప్రజెంట్ గా ఎకరానికి 30 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నది మాత్రం చాలా విదూరంగా ఉందని, అదేవిధంగా ప్లాట్లకు సంబంధించి ఒక గజం వచ్చేసి 30,000 రూపాయలు ఉండగా కేవలం 4,500 రూపాయల ధరకి నష్టపరిహారంగా చెల్లిస్తామని చెప్తాము ఎంతో బాధకరం అని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా హామీ ఇచ్చేసి త్రిపుర అలైన్మెంట్ మారుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఆ యొక్క త్రిపుర అలైన్మెంట్ ఏ విధంగా మార్చకుండా సో ఈ విధంగా ఇదే విధంగా కంటిన్యూ చేయడం వల్ల తాము పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పి తమ బస్సులు మొత్తం కూడా ఈదులు పడతాయని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రేపు జరిగేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన బరిలో నిలుస్తాము, ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.